వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ మండే సోషల్ క్లాస్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో భాగంగా 1919లో జరిగిన ముఖ్య సంఘటన రౌలత్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానికి నిరసన తెలుపుతున్న క్రమంలో జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది. రెండు కూడా మనం పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది ప్రత్యేకంగా రైల్వే ఛానల్ అయినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. రౌలత్ యాక్ట్ 1919లో తీసుకొచ్చారు. ఇది ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1919 మార్చ్ 18న, డేట్ గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1919 మార్చ్ 18న చేసిన చట్టమే రౌలత్ యాక్ట్. భారతీయులలో కలిగిన రాజకీయ పరిజ్ఞానము, స్వరాజ్యకాంక్షను అణగదొక్కడానికి రౌలత్ అధ్యక్షతన కమిటీ చేసిన సిఫారసుల మేరకు చేసిన చట్టమే రౌలత్ చట్టం. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే భారతీయులలో రోజు రోజుకి 1919 వరకు కాంక్ష పెరిగిపోతూ ఉంది, స్వాతంత్రం తెచ్చుకోవాలి ఇలా అని. సో ఆ కోరికను ఎలా అయినా చంపాలి అంటే వాళ్ళని అణగదొక్కాలి అనే ఆలోచనతో రౌలత్ అధ్యక్షతన కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే అరాచక విప్లవ నేరాల చట్టం అని పిలుస్తాం, బ్లాక్ యాక్ట్ అని కూడా పిలుస్తాం, అనార్కియల్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్, అరాచక విప్లవ నేరాల చట్టం 1919 అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని కనుక చూస్తే, ఎవరిపైనను విప్లవకారులని అనుమానం కలిగినచో వారిని విచారణ లేకుండానే 2 సంవత్సరాల వరకు నిర్బంధించే అధికారం కల్పించింది. పైకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అధికారం అవకాశం లేదు. అండ్ విప్లవకారులను ఎవరైనా నిర్బంధించినట్లు కనుక దానికి సంబంధించిన న్యూస్ని కూడా బయటికి స్ప్రెడ్ చేయకుండా నిషేధాన్ని అయితే విధించడం జరిగింది. అంటే స్వాతంత్ర కాంక్షని అణగదొక్కడానికి తీసుకొచ్చారనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అంటే, రౌలత్ యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1919 మార్చ్ 18న. దీనికి మారు పేర్లు ఏంటి అంటే అరాచక విప్లవ నేరాల చట్టం, బ్లాక్ యాక్ట్. దీని యొక్క ప్రెసిడెంట్, ఈ కమిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సిడ్నీ ఆర్థర్ టేలర్ రౌలత్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సిడ్నీ ఆర్థర్ టేలర్ రౌలత్. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా లెజిస్లేటివ్ కౌన్సిల్కి రాజీనామా చేసిన వారు ఎవరు అంటే, ఈ చట్టంకి వ్యతిరేకంగా లెజిస్లేటివ్ కౌన్సిల్కి రాజీనామా చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అడిగారు. ఎండి అలీ జిన్నా, ఇతను ఆల్ ఇండియా ముస్లిం లీగ్లో మెంబర్ అండి. ఎండి అలీ జిన్నా. రౌలత్ చట్టానికి నిరసన తెలుపుతున్న డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ ఎప్పుడు అరెస్ట్ చేయబడ్డారు? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. దీనికి నిరసన తెలుపుతున్న డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు గారిని, అదేవిధంగా సత్యపాల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేయబడ్డారు అంటే ఏప్రిల్ 10, 1919న పంజాబ్లో అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్గా మనకి ఆ పర్టికులర్ పీరియడ్లో ఎవరు వైస్రాయ్లు అని అడిగే అవకాశం ఉంటుంది. సో రౌలత్ చట్టం తీసుకొచ్చే సమయానికి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్ అండి. వెరీ ఇంపార్టెంట్, లార్డ్ చెమ్స్ఫర్డ్. సో దీని తర్వాత జరిగిందే జలియన్ వాలాబాగ్ ఘటన, ఉదాంతము. సో అదేంటి అనేది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. జలియన్ వాలాబాగ్ ఘటన 1919, దాని కంటిన్యూషన్ అండి ఇన్సిడెంట్ కూడా, అందుకే ఒకే వీడియోలో చెప్తా ఉన్నా. 1919 మార్చ్ 18న తీసుకొచ్చారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేవాళ్ళు నిరసనలు తెలుపుతూ ఉన్నారు, రాజీనామాలు చేసేవాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఇందులో కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ సైఫుద్దీన్ గారిని, అదేవిధంగా సత్యపాల్ గారిని ఏప్రిల్ 10న
పంజాబ్లో అరెస్ట్ చేయడం జరిగింది అనేది మనం ఇంతకుముందే నేర్చుకోవడం జరిగింది. సో వీరికి నిరసనగా కంప్లీట్లీగా ఈ యాక్ట్కి నిరసనగా 1919 ఏప్రిల్ 13న వెరీ ఇంపార్టెంట్ డేట్ అండి. 1919 ఏప్రిల్ 13న ఇది కూడా ఇంపార్టెంట్ బైసాఖీ ఫెస్టివల్ రోజున, ఇది వాళ్ళకి పంజాబ్ వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అది బైసాఖీ పండుగ ఆదివారం రోజున పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే గార్డెన్లో సాయంత్రం 4:30 ప్రజలందరూ సమావేశమయ్యారండి. దేనికి నిరసనగా? మనకి యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దానికి నిరసనగా. సో అయితే అక్కడ గూమిగూడిన ప్రజలపై కాల్పులు జరపమని జనరల్ గవర్నర్ రెజినాల్డ్ డయర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జనరల్ గవర్నర్ ఎవరు? రెజినాల్డ్ డయర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కాల్పుల్లో అనేక మంది అయితే మరణించడం జరిగింది. అందులో ఫైరింగ్ చేసినప్పుడు ఆ గార్డెన్కి చిన్నవి ఒక 3-4 ద్వారాలు ఉంటాయి, చిన్నవి, ఒకే ఒకరు లేదా 2 పర్సన్స్ వెళ్ళే విధంగా. సో ఆబ్వియస్లీ ఫైరింగ్ జరిగినప్పుడు ఆ తొక్కిసలాట్లో వెళ్ళేటప్పుడు కొద్దిమంది అక్కడ ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడి మరణించడం జరిగింది, ఆ తొక్కిసలాటలో మరణించడం జరిగింది, ఫైరింగ్లో కొద్దిమంది మరణించడం జరిగింది. ఈ ఉదాంతాన్నే జలియన్ వాలాబాగ్ ఘటనగా మనం చెప్తూ ఉంటాం. రౌలత్ యాక్ట్కి నిరసన తెలుపుతున్న ప్రజలపై జలియన్ వాలాబాగ్ అనే గార్డెన్లో కాల్పులు జరిపారు. ఇదే జలియన్ వాలాబాగ్ ఘటన. సో మనల్ని క్వశ్చన్స్ అడిగే విధానం ఎట్లా ఉంటుందంటే ఈ పర్టికులర్ టాపిక్లో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13 ఆదివారము పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాలాబాగ్ గార్డెన్ సాయంత్రము 4:30. దేనికి నిరసనగా ప్రజలు ఇక్కడ సమావేశమయ్యారంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా సత్యపాల్ మరియు సైఫుద్దీన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిరసనగా వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశంలో ఎక్కువగా ఎవరు పాల్గొన్నారంటే ఆబ్వియస్లీ సిక్కులు, ముస్లింలు, హిందువులు. సో సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం ఎప్పుడు అని అడిగే అవకాశం ఉంటుంది. వైశాఖ మాసం బైసాఖి ఫెస్టివల్. యాక్చువల్గా వీళ్ళు ఆ ఫెస్టివల్ రోజే వీళ్ళు అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ప్రజలపై కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చిన జనరల్ గవర్నర్ ఎవరండి? రెజినాల్డ్ డయర్ గారు. ఆ టైంలో లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మైకెల్ ఓడయర్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జనరల్ గవర్నర్ వచ్చేసి రెజినాల్డ్ డయర్, ఎట్ ద టైం లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మైకెల్ ఓడయర్. సో ఈ ఘటనపై దర్యాప్తుకి కమిషన్లు అయితే ఏర్పాటు చేశారు. హంటర్ కమిషన్ అక్టోబర్ 14, 1919లో ఏర్పాటైంది. దీని యొక్క చైర్మన్ విలియం లార్డ్ హంటర్. ఇతను తన నివేదికనే 1920లో సమర్పించారు. కొన్నిసార్లు అడుగుతాడు హంటర్ కమిషన్ ఏ ఘటనకి పై దర్యాప్తు చేయమని నియమించారు అంటే మనకి జలియన్ వాలాబాగ్ ఘటన అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హంటర్ కమిషన్కే మరొక పేరు డిజార్డర్ ఎంక్వైరీ కమిటీ. జలియన్ వాలాబాగ్ ఘటన సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? లార్డ్ చెమ్స్ఫర్డ్ గారు. అండ్ జనసమూహంపై ఎంతసేపు కాల్పులు జరిపారు అంటే సుమారుగా 10 నిమిషాల పాటు ఫైరింగ్ జరిగింది. 1650 టైమ్స్ బుల్లెట్స్ అయితే, రౌండ్స్ అయితే కురిపించారు. సో ఈ క్వశ్చన్ అడగరు, బట్ ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, వైస్రాయ్ది. అండ్ జనరల్ రెజినాల్డ్ డయర్ ప్రకారం ఎంతమంది చనిపోయారంటే సుమారు 400 మంది చనిపోయారని చెప్పాడు. క్షతగాత్రులు 1000 మంది ఇంజూరీ అయ్యారు. హాజరైన ప్రజలు 6000 మంది అని అక్కడ జనరల్ డయర్ చెప్పాడు. హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం మాత్రం 10,000 నుండి 20,000 మంది వరకు హాజరయ్యారు. 337 మంది పెద్దలు మరణించారు. 41 మంది బాలలు, ఒక 6 వారాల పాప కూడా ఉందట. క్షతగాత్రులు అంటే 1200 మెంబర్స్ ఇంజూరీ అయ్యారని హంటర్ కమిషన్ చెప్పింది. సో వీళ్ళందరి దొంగ దర్యాప్తులని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా స్వతహాగా దర్యాప్తు చేసింది. హాజరైన ప్రజలు 10,000 to 20,000 అన్నారు. మృతులు 1000 మంది, క్షతగాత్రులు 1500 అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలియజేసింది. సో మీకు వీలుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లెసన్ చూడండి. చూసిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు ఏర్పాటైంది? మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? మొట్టమొదటి ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు? మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ ఎవరు? అండ్ అదేవిధంగా మహాత్మా గాంధీ
ఎన్నిసార్లు దీనికి అధ్యక్షత వహించారు, ఏ ఇయర్లో? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియజేయండి. మీరు ఆన్సర్స్ తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఓకేనా? సో ఈ ఘటన తర్వాత జనరల్ డయర్ పరిస్థితి ఏంటి అంటే ఉద్యోగం నుండి తొలగించారు, అనారోగ్యం కారణంగా ఆయన మరణించాడు. క్వశ్చన్ అడగరు, బట్ ఒక ఓవరాల్ ఐడియా కోసం చెప్తాను. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్రోద్యమంలో మొదలైన ఉద్యమం వెరీ ఇంపార్టెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 to 22 వరకు. సో 1919 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది జలియన్ వాలాబాగ్ ఘటన. 1920 నుండి 22 వరకు గుర్తుకు రావాల్సింది సహాయ నిరాకరణ ఉద్యమము. సో ఈ ఘటన తర్వాతే భగత్ సింగ్ విప్లవకారుడిగా మారాడు. జలియన్ వాలాబాగ్ స్తూపం ఎప్పుడు ఆవిష్కరించారు అడిగే అవకాశం ఉంది. 1961 ఏప్రిల్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ స్తూపం యొక్క రూపకర్త ఎవరు అంటే బెంజమిన్ ఫాల్కే గారు. నెక్స్ట్ దీని తర్వాత జరిగిందే సహాయ నిరాకరణ ఉద్యమం 1920 to 22. సో ఇండియన్ హిస్టరీ ఎప్పుడు కూడా ఒక స్టోరీ లాగా చదవండి, డెఫినెట్లీ మీకు అదే ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది. సో ఎవ్రీ మండే సోషల్ క్లాస్ మిస్ అవ్వకండి. అండ్ మన యొక్క యాప్లో కోర్సెస్ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. చాలా మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా ఇది రైల్వే ఛానల్ అయినప్పటికీ బట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది కనుక ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.